హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. ఇవాల్టి ఈనాడు ఎడిటోరియల్ ఒకసారి చూద్దాము. ఎడిటోరియల్లో ఇవాళ ఎకానమీ రిలేటెడ్ టాపిక్ని మెన్షన్ చేశారు. సో కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి ఎంతవరకు సహాయం చేసింది, సహాయం చేసే విధానం ఇదేనా అంటూ విమర్శనాత్మకంగా రాసినటువంటి ఆర్టికల్ ఇది. దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం. రాష్ట్రాలకి రాబడులు తగ్గాయి, అంటే రెవెన్యూ తగ్గింది. దీంతో పాటు కేంద్రం నుంచి నిధులు కూడా మందగించాయి. అంతేకాకుండా ఈ రెండింటికి తోడు కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. సో ఈ రాబడులు తగ్గి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసము, అట్లాగే సంక్షేమ కార్యక్రమాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులని ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇట్లాంటి టైంలోనే రాష్ట్రాలు తమను ఆదుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరాయి. కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు కూడా సూచించాయి. ఆ ప్రతిపాదనలు ఏంటి అంటే, కేంద్రము రాష్ట్రాలకి 1,00,000 కోట్ల గ్రాంట్ మంజూరు చేయాలి, అట్లాగే ఎఫ్ఆర్బిఎం నిబంధనలని సడలించాలి, దీంతో పాటు 15వ ఆర్థిక సంఘం కేటాయింపులని ముందుగానే అందించాలి రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రాష్ట్రాలు తీసుకున్న రుణాల వసూళ్లని కొంతకాలం పాటు వాయిదా వేయాలి, ఆర్బీఐ రాష్ట్రాలకు అందించే ఆర్థిక సహాయంపై వడ్డీ విధించకూడదు, దీంతో పాటు ద్రవ్య విధానాన్ని సరళించాలి, దీంతో మరింత నగదు ముద్రించి నేరుగా రిజర్వ్ బ్యాంక్ నుంచే రాష్ట్రాలు రుణాలు తీసుకునే విధంగా ఏర్పాటు చేయాలనే సూచన కూడా ఉంది. సో ఇన్ని డిమాండ్లు, ఇన్ని ప్రతిపాదనలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వము ఇవేమీ పట్టించుకోకుండా ఎఫ్ఆర్బిఎం నిబంధనలని మాత్రము సడలించింది. సో ఎఫ్ఆర్బిఎం నిబంధనలని సడలించడం వల్ల రాష్ట్రాలకి రుణాలు తీసుకునే వెసులుబాటును పెంచింది కేంద్రం. కానీ ఈ ఎఫ్ఆర్బిఎం నిబంధనల సడలింపులో భాగంగా కొన్ని షరతులు కూడా విధించింది కేంద్ర ప్రభుత్వం. సో ఈ షరతులపై రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతుంది. తెలంగాణ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ ఈ రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అసలు ఈ ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఏంటి, వీటి వలన రాష్ట్రాలకి కలుగుతున్న ఇబ్బందులేంటి, అట్లాగే కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించినటువంటి షరతులేంటి, ఇట్లాంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ముందు ఎఫ్ఆర్బిఎం చట్టం గురించి ఒకసారి చూద్దాము. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, దీన్నే తెలుగులో ద్రవ్య బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టము అంటాము. సో ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ద్రవ్య లోటు ఆ రాష్ట్ర మొత్తం జిఎస్డిపిలో 3% లోపు ఉండే విధంగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్రం ఉంది అనుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం జిఎస్డిపి 100 రూపీస్ అనుకుందాం. ఆ 100 రూపీస్ జిఎస్డిపి ఉన్నప్పుడు దాని ద్రవ్య లోటు, అంటే ఈ ద్రవ్య లోటునే సింపుల్ భాషలో చెప్పాలంటే అప్పులు, రుణాలు ఆ 3% దాటకూడదు. దేంట్లో 3% దాటకూడదు? రాష్ట్ర జిఎస్డిపిలో 3% దాటకూడదు. సో అట్లా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారము ఈ నిబంధనలు ఉన్నాయి, రాష్ట్రాలు ఎంతవరకు అప్పులు చేయొచ్చు అనే దానికి సంబంధించి. సో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయంటే, కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాయి. ఏమని కోరినాయంటే, ఈ జిఎస్డిపిలో 3% అనే కండిషన్ని సడలించాలి, దీన్ని పెంచాలి అని రాష్ట్రాలు డిమాండ్ చేసినాయి. అట్లా రాష్ట్రాల డిమాండ్ని యాక్సెప్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ఏం చేసింది అంటే, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిబంధనలని సడలించింది కేంద్ర ప్రభుత్వం. సో ఏ విధంగా సడలించింది అంటే, ఇంతకు ముందుకేమో జిఎస్డిపిలో 3% వరకే లోన్ తీసుకున్న వెసులుబాటు ఉండేది. సో ఇప్పుడేమో జిఎస్డిపిలో 5% వరకు ఫిజికల్ డెఫిసిట్ ఉండొచ్చు అని కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అంటే ఇంతకుముందుకు ఫిజికల్ డెఫిసిట్ 3% లోపే ఉండేటట్టు చూడాలి జిఎస్డిపిలో, ఇప్పుడైతే 5% లోపు ఉండే వరకు చూడాలి అని కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనల్లో భాగంగా 3% అనేది పాత కండిషన్. సో 3% నుంచి 3.5% వరకు ఫిజికల్ డెఫిసిట్ ఉందనుకోండి, అప్పుడు ఎట్లాంటి షరతులు ఉండవు. సో సింపుల్గా స్టేట్ గవర్నమెంట్స్ లోన్స్కి వెళ్ళిపోవచ్చు.
కానీ 3.5% దాటి రుణాలు తీసుకోవాలంటే మాత్రం రాష్ట్రాలు కొన్ని కండిషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి. ఆ కండిషన్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. అందులో 4 కండిషన్స్ ఉన్నాయి ప్రధానంగా. ఒకటేమో ఒకే దేశం, ఒకే రేషన్ కార్డ్‌కి సంబంధించింది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్. సో, ఈ కండిషన్‌ని ఫుల్‌ఫిల్ చేసిందనుకోండి రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కేంద్రము ఇంకొక 0.25% ఆఫ్ లోన్‌కి అనుమతిస్తది. అట్లాగే జిల్లా స్థాయిలో సులభతర వాణిజ్య విధానము. సో, దీనికి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ కండిషన్‌ని ఫుల్‌ఫిల్ చేసినప్పుడు మళ్ళొక 0.25% ఆఫ్ లోన్ వెళ్ళే విధంగా మళ్ళీ వెసులుబాటు కల్పిస్తది. అట్లాగే విద్యుత్ పంపిణీ సంస్థల్లో సంస్కరణలు. రాష్ట్రాలు ఈ సంస్కరణలని ఫుల్‌ఫిల్ చేసినాయనుకోండి, ఈ రిఫార్మ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసినప్పుడు అప్పుడు ఇంకొక 2.5%కి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. అట్లాగే నగరపాలక సంస్థల్లో రాబడి వృద్ధి ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయనుకోండి, అప్పుడు మళ్ళొక 0.25%కి అనుమతిస్తుంది. సో, ఈ కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేస్తే అడిషనల్‌గా 0.25, 0.25, 0.25, 0.25 అంటే ఒక 1% జీడీపీలో మరొక 1% లోన్ తీసుకునే వెసులుబాటు రాష్ట్రాలకి కలుగుతుంది. కానీ ఈ విధమైన కండిషన్స్‌ని, ఈ షరతులని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కొన్ని కారణాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ పంపిణీ సంస్థల్లో సంస్కరణలు, అట్లాగే నగరపాలక సంస్థల్లో రాబడి వృద్ధి ఏర్పాట్లు. ఈ రెండింటిని అయితే ఈ 2 కండిషన్స్‌ని రాష్ట్రాలు తీవ్రంగా అపోజ్ చేస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే విద్యుత్ పంపిణీ సంస్థల్లో సంస్కరణలు చేపట్టినప్పుడు అందులో రాష్ట్రాల వినియోగదారులపై కొంత భారం పడుతుంది అన్నది రాష్ట్రాల ఆరోపణ. అట్లాగే నగరపాలక సంస్థల్లో రాబడి వృద్ధి ఏర్పాట్లు చేయడం అంటే ఇండైరెక్ట్‌గా ప్రజలపైన టాక్సెస్ పెంచడము అనే అంశం ఉంటుంది. సో, అట్లా విధించడం కూడా ప్రజలపైన భారం కాబట్టి ఈ రెండు అంశాలపైన రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నాయి. సో, ఇప్పుడు ఇంకొక కండిషన్ ఏముందంటే పైనున్న ఈ 4 కండిషన్‌లలో ఏవైనా 3 కండిషన్‌లు ఫుల్‌ఫిల్ చేస్తే అప్పుడు జీడీపీలో మరొక 0.5% వరకి లోన్ తీసుకునే విధంగా రాష్ట్రాలకి కేంద్రం అనుమతిస్తుంది. సో, తాము తీసుకొని తామే తిరిగి చెల్లించే రుణాలపై కూడా కేంద్రము రాష్ట్రాలపై ఇన్ని ఆంక్షలు, ఇన్ని షరతులు విధించడాన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని భావిస్తున్నాయి. అట్లాగే ఈ ఆర్టికల్‌లో మెన్షన్ చేసింది ఏంటి అంటే రాష్ట్రాల ప్రతిపాదనలేవి కేంద్రం పట్టించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రాలకి ₹1,00,00,000 గ్రాంట్‌కి సంబంధించి కానివ్వండి, అట్లాగే ఆర్‌బీఐ నుంచి రాష్ట్రాలు రుణాలు తీసుకున్నప్పుడు ఆ రుణాలపై వడ్డీ మాఫీకి సంబంధించిన అంశం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి రాష్ట్రాలు రుణాలు తీసుకున్నప్పుడు ఆ రుణాలు కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలన్న ప్రతిపాదన గాని ఇవేవి కేంద్రం పట్టించుకోలేదు. అంటే ఈ సంక్షోభ సమయంలో ఏ స్థాయిలో రాష్ట్రాలని ఆదుకోవాలో ఆ స్థాయిలో కేంద్రం స్పందించలేదు. కానీ ఎఫ్ఆర్‌బిఎం లిమిట్ ఒక్కదానికి సడలింపులిచ్చి అందులో కూడా ఇన్ని కండిషన్లు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అట్లాగే ఆత్మనిర్భర్ భారత్‌ని ప్రస్తావిస్తున్న కేంద్రం అంటే స్వయం సమృద్ధ భారత్‌ని ప్రస్తావిస్తున్న కేంద్రం ఇలా రాష్ట్రాల ఆర్థిక వనరులని విస్మరించడం ఏంటి అని ప్రశ్నిస్తూ విమర్శనాత్మకంగా రాసినటువంటి ఆర్టికల్ ఇది. సో, ఇది ఎఫ్ఆర్‌బిఎం సడలింపులో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు విధించిన షరతులు, వాటిపై వచ్చిన విమర్శకి సంబంధించిన విశ్లేషణ. థాంక్ యూ.